హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ముఖ్మల్ పూరి కొత్త రకం వంటతో మీ ముందుకొస్తున్నాను. ఇది ముఖ్మల్ పూరి నేనే ఇంట్లో కొత్తగా రెడీ చేశాను చూడండి. కాజా పూరి, బాదం పూరి ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ నేను మైదా పిండితోటి డాల్డా అన్నీ వేసి బాగా మంచిగా పూరిలాగా చేస్తున్నాను ముఖ్మల్ పూరి అనేసి. ఫస్ట్‌గా మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో మనము డాల్డా తెచ్చి పెట్టుకుంటాం కదండీ! ఒక ప్యాకెట్ డాల్డా సరిపోతుంది దీనికి చిన్నది. బాగా వేడి చేసుకొని ఈ మైదా పిండిలో కలుపుకోవాలి. డాల్డా ఏసిన వెంటనే మెత్తగా తయారవుతుంది పిండి. దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసి కలిపి బాగా కలుపుకోవాలండి కొద్దిగా. తర్వాత అది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఒక 10 నిమిషాలు తీసి పెట్టాలి. అట్లా మనం ఒత్తిన వెంటనే మెత్తగా ఇట్లా ఉండాలండి. తర్వాత దానన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మైదా పిండి మనము అట్లా మామూలుగా మనం చపాతీ ఎట్లా చేసుకుంటామో అలాగే 4, 5 చపాతీలలాగా అదే పూరీ టైప్ లాగా పెద్దగా చేసుకోవాలి. అట్లా నేను ఒక 5 పూరీలు చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అది ఒకదాని మీద ఒకటి చేసి వేసుకోవాల్సి వస్తుంది ముందు. అందుకని 5 రెడీ అయిన వెంటనే మళ్ళీ మనము బియ్యం పిండి కూడా కావాల్సి వస్తుందండి దీంట్లో. బియ్యం పిండిలో కొద్దిగా నూనె వేసి బాగా మెత్తగా కలిపి పెట్టుకోవాలండి పక్కన. కలిపి పెట్టుకున్న తర్వాత ఎందుకంటే ఒక పూరికి ఒక పూరి అంటుకోకుండా ఉండాలంటే బియ్యం పిండిలో నూనె వేసి కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఒక పూరి మీద అది మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బాగా రుద్దుకోవాలి. తర్వాత ఇంకొక పూరి వేయాలి. ఇట్లా 5 పూరీలు తీసుకొని ఒకదాని మీద ఒకటి వేసేసి రౌండ్గా చేసి పెట్టుకోవాలండి. ఇట్లా అన్నీ కరెక్ట్గా చేసిన తర్వాత కొద్దిగా మనము కట్టెతోటి అదే చపాతీల కర్రతోటి బాగా పెద్దగా చేసుకోవాలి. లావుగా ఉండకూడదు, కొద్దిగా పలచగా ఉంటే బాగుంటుంది. ఇట్లా పలచగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత అన్నీ రౌండ్గా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా మనం చేతితోటి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఒకటి అంటుకోవాలనేసి పూరీలను చపాతీలు 4 చపాతీలు 5 చపాతీలు చేసి కట్టాం కదండి. అందుకోసమని ఇట్లా చేతితోటి కొద్దిగా పెద్ద పెద్దగా ప్రెస్ చేయాలి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఇది ఎవరు చేసి ఉండరు, నేను కొత్తగా రెడీ చేశాను చూడండి. అందరూ కాజాపూరి అవన్నీ చేసి ఉంటారు, బాదం పూరి అన్నీ. కానీ నేను మాత్రం కొత్తగా చేస్తున్నాను ఇది. మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ప్రెస్ చేసి మనము పాకంలో వేస్తే వేయించుకొని పాకంలో వేస్తే కాజాలు బాదుషాలు అవుతాయి. కానీ నేను అది కొద్దిగా పూరిలాగా పెద్దగా ప్రెస్ చేస్తున్నాను. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. మా ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉంటాను నేను. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటుంది. అంత టేస్ట్, అంటే స్వీట్ కదా, అందుకోసమని. మళ్ళీ ఇట్లా నూనెలో